మా అమ్మ హాయ్ చెప్తా అంటే చెప్పండి. హాయ్ అందరికి. కౌన్సిల్ తీసుకోవచ్చిన ఉప్పు చూసుకోవాలి మళ్ళీ ఒకసారి. 7 రోజులు ఆడనే బారేస్తాను అనమాట. తాగేయడం 7 బార దిగినట్టు ఆడనే చూడండి. మందు బాటిళ్ళు, ఇంకొచ్చి నీళ్ళ బాటిల్ అక్కడ పోయినాం అనుకోండి లోపలికి తుమ్మ చెట్లు లేకే రెడ్ లైట్ ఏరియా కూడా. మామూలుగా అయితే దీని మీద మనం బటర్ కానీ ఆయిల్ కానీ పూసుకోవాలా. మేము ఇంటికాంచి మర్చిపోయి వచ్చేసినాం అట్నే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ NSA Vlogs. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి ఏందనుకుంటారు, కౌన్సిల్ తీసుకోవచ్చిన మా అరమోడికి రారా ఈ రోజు పార్టీ ఇచ్చాను, కౌన్సిల్ తీసుకోవచ్చును అంటే ఓడేమంటున్నారు తెలుసు, నాకు జ్వరం వచ్చింది, నాకు తలకాయ నొప్పి వచ్చింది, లేనిపోని జబ్బులన్నీ నాకే వచ్చినాయి అనేది చెప్పినారు. సర్లే రేపన్నా చేద్దాము అనుకుంటే మా ఓడేమంటున్నాడు, మా తమ్ముడు ఈ రోజు లైవ్ ఎత్తుకోవచ్చినావు, లైవే చేయాలా. మామూలుగా అయితే ఈ కౌన్సిల్ ని మా ఊర్లో చెల్లేవి ఫ్రై చేద్దాం అనుకున్నాం. ఏది బొగ్గుల మీద ఫ్రై చేసుకొని వాడికి ఏదో 1 quarter ఎంతో కొంత పోసి చేసినాం అంటే చేసుకుని తినేద్దాం అనుకున్నాం. కానీ ఓడికి ఊచి సావాల. మా ఓడేమంటున్నాడు, నాకు తెలియదు ఈ రోజు ఖచ్చితంగా నాకు ఈ నిప్పుల మీద కాంచి ఓడికి కావాలంటే మళ్ళీ తర్వాత అంటున్నారు. ఇంకేం చేయాలి, మా అమ్మ పాపం నిద్రపోతాం, దాన్ని లేపినాం. ఇంక లేపి దీనికి మసాలా దట్టియాలా. మసాలా దట్టిచ్చేసి నీట్ గా ఒక 2 గంటలు 3 గంటలు మేము ఆడికి ఎత్తుకొని మేము అదంతా బొగ్గు కాల్చుకొని దాని మీద కాల్చుకునేటప్పటికి అట్లేదో 2-3 గంటలు అవుతుంది. ఆ టయానికంతా ఇది మ్యాగ్నేట్ అయిపోతుంది అనమాట. బాగా మసాలా దట్టించి గట్టిగా. మా అమ్మ హాయ్ చెప్తా అంటే చెప్పండి. హాయ్ అందరికి. మొత్తంగా కట్ చేసినట్ట సగాన్ని కట్ చేసి నీట్ క్లీన్ చేసి అయితే పెట్టినా. ఇంకొచ్చి కారం దాంట్లో వేసినవా అమ్మా, ఒకటే పని ముద్ద కలిపి కట్టేయాల్సిందమ్మా, ఏం కాదంట. అల్లం పేస్ట్, దుద్దు, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, చికెన్ మసాలాను చూసి చికెన్ మసాలాను చూసి కారపొడి అనుకునేదంట. ఒక దెబ్బ నిమ్మకాయ. ఒక 2 గంటలన్నా ఉండాలమ్మా. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పెట్టి ఒకసారి టేస్ట్ చూద్దాం. పెట్టి మర్చి ఉప్పు చూసుకోవాలి మళ్ళీ ఒకసారి. కారం జరిపింది, ఉప్పు తక్కువ ఉండేట్టున్నాం. సో ఇంకా అది అయిపోయింది మా అమ్మది. అది తీసుకుని ఫ్రిడ్జ్ లో పెడతాది ఒక 2 గంటలు. తీసుకొని చెల్లెకి తీసుకొని పోవడం, ఇంకా కాల్చడం నిప్పుల మీద. ఇంకా మాకేం బాక్స్ లేవు, టిఫిన్ బాక్స్ లేవు, అందుకే నేను టిఫిన్ లో పెట్టుకొని పోతాం. మామూలుగా టిఫిన్ బాక్స్ అయితే కూడా సరిపోవు, చాలా ఎక్కువ ఉండదు. చూడండి అది కాల్చిన దాన్ని కట్టి అన్ని తీసుకొని చెల్లెకి అయితే బాగా. ఇదే మా చెరువు ఇదంతా, ఈ సైడ్ అంతా ఈ మూల నుంచి ఇంకా అటువైపు చాలా దూరం ఉన్నది. ఈ సైడ్ చూపించాలంటే ఇదంతా మంగంపేట గుట్టంతా. మా ఊళ్ళో చెల్లికి వచ్చిన వాళ్ళు, మా ఊళ్ళో మా కొలకుంట వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళంతా చాలా మంది వచ్చారు ఇక్కడ తాగేదానికి. 7 రోజులు ఆడనే బారేస్తారు అనమాట. తాగేయడం 7 బార దిగినట్టు ఆడనే చూడండి. మందు బాటిళ్ళు, ఇంకొచ్చి నీళ్ళ బాటిళ్ళు. ఇంకా మా చెరువులో అక్కడ పోయినాం అనుకోండి లోపలికి తుమ్మ చెట్లు లేకే రెడ్ లైట్ ఏరియా కూడా కావచ్చు. ఏమో చెప్పుకోవాలంటే మా చెరువు గురించి చాలా ఉండదులే కానీ ఇప్పుడు చెప్పలేను. కానీ తెగ ట్రై చేసినాం కానీ దాడి మొక్కలన్నీ తీసేసుకోవచ్చు. అవతలన్నీ ఈ పెద్ద పెద్ద మొక్కలు కానీ ఏముందంటే మనకు జస్ట్ అగ్గి పడాలి. అగ్గి పడిందంటే చాలు 10 నిమిషాలు అయిపోతుంది. అగ్గి కూడా రెడీ అయిపోయింది, దీని మీద పెడతాం. కాకపోతే ఈ రాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఎవరైనా కాల్చుకోవాలంటారు చూసినారా, ఈ రాళ్ళు చాలా డేంజరస్, పగులుతాయి అనమాట. ఆల్రెడీ ఒకటి పగులు ఆ మూలకు దోసి చాలా జాగ్రత్తగా కోసుకో. కాలుతుంది మామూలు సేగలేదు, దోవలు తీరిపోతుంది. లైట్గా ఇంకొంచెం లేదు, చాలు సరిపోతుంది. ఆడుకోయట్లయితే మనం మిషన్ తీసుకొని గాలిగా దీన్ని బొగ్గు రాగలేసుకోవాల్సి వస్తుందండి. ఈడ ఏం అవసరం లే, పర్యావరణమే మొత్తం రాగలేసినాము, మొత్తం రగులిపోయింది అంతే. ఆ బొగ్గు కూడా ఊదాల్సిన అవసరం లేదు. ఇది ఎసన కాడ తీసుకొని ఆ గాలికి మొత్తం దాని పైన బూడిదంతా లేసిపోతుంది. మామూలుగా అయితే దీని మీద మనం బటర్ కానీ ఆయిల్ కానీ పూసుకోవాలా. మేము ఇంటికాంచి మర్చిపోయి వచ్చేసినాం అట్నే. కానీ ఆయిల్ కానీ బటర్ అంటే అదే వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ ఏది పూసినా కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఒట్టిపోయినట్టుగా దాని మీద ఏదైనా వచ్చే ఇంకా స్మెల్ బలం వస్తుంది. మా తమ్ముడు ఎంత కష్టపడుతున్నాడు అబ్బా. ఇంట్లో పొయ్యి రగలేసుకోరా, నీళ్ళు కంటే రగలేసుకోడు. కానీ ఇలాంటి వాటిల్లో అయితే ముందుంటాడు చూడండి. ఆ కట్టేసుకుంటా ఎగేసుకుంటా బొగ్గునే తెగ కష్టపడిపోతున్నాడు. ఆటించి లాక్కోవచ్చాడు, ఆటించి బొగ్గునంత యువతలకి ఎట్టుంటుంది. అదే అవసరం మీరు కదా నైనా, ఎంతవరకైనా చేసుకుంటారు. అవసరం వాళ్ళది కాబట్టి, వాళ్ళు తినాలి కాబట్టి ఎంతవరకైనా చేసుకుంటారు. అవసరం లేకపోతే ఇలా పట్టించుకొని కూడా పట్టించుకోరు. మీకైతే అయిపోయినాయి చూడండి, ఎర్ర కాలినాయి యువతల తీరంగా తీసి దాంట్లో ఇంకొక టిప్ అయిపోయింది. ఇంకొక టిప్ ఉన్నది. అది అటు కాదు ఇది ఇటు మళ్ళీ చెప్తా, ఇది కింద పడుతుంది. అయ్యో అటు పెట్టు, ఒక్కొక్కటి తీ బాగుంది. ఎగిరిపోయింది అసలుగా మామూలుగా లేదు. మా ఓడ ఆగతో తట్టుకోలేకపోతే కాలిందా లేదా అంటే ఎంత ఎట్టున్నదా బాగున్నదా, సూపర్గా ఉన్నదంట. మసాలా మనం తట్టించిందా బాగానే ఉంటుంది. ఫస్ట్ టిప్ అంతా కాల్ చేసి దీంట్లో అయితే పెట్టేసి, ఇంక 2వ టిప్పు మా తమ్ముడు దగులుకుంటున్నాడు. చేస్తా చూడు అంటున్నాడు. మొత్తం చూడ రాగాలి అవుతుంది. అదే అట్ట కూడా చాలా అయిపోతా నల్లగా. ఫస్ట్ మా ఓడికే పెడుతున్నా, ఓడు నా కౌజో అంటున్నాడు. దొర బామద్దికి 2
ఇంకా నాకు 2 మా తమ్ముడికి 2 మన ఇద్దరం కూర్చొని 7 దీంట్లో కూర్చొని తింటాం నేను ఇద్దరం కూర్చొని తింటాం ఆడ ఆల్రెడీ కాలుతా ఉంటాం అయిపోయిందబ్బా కౌజులు ఫ్రై ఇదే కౌజులు ఇదే సొక్క ముక్క ఉంటే బాగుంటుంది అనుకో ఆ తాగే వాళ్ళు లేరే తాగేవాళ్ళు ప్రభుగాడు ఉంటే తాగుతాడు అరమోడు రాక ఎవడు తాగేవాళ్ళకైతే కౌజు ఈ ఫ్రై మామూలు టేస్ట్ ఉన్నది ఒక రేంజ్ లో ఉంటది అయితే అన్న తాగుతావు ఎట్లా నువ్వేమన్నా కాదు అంటా ఉంటే సరే దయచేసి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి ఫుడ్ వీడియోస్ నేను తీయను ఏదో జస్ట్ శాంపుల్కి అంతే తెచ్చిన అండ్ ఓన్లీ కామెడీ వీడియోసే తెచ్చా అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే మన వీడియోలు షేర్ చేయండి ప్లీజ్ దయచేసి ఓకే గైస్ బాయ్